ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన అద్భుతమైన అంశం, మన చేత్తో మన భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి. డిజైన్ యువర్ డెస్టినీ. మన చేత్తో మన భాగ్యరేఖని ఎలా గీసుకోవాలి అనేది ఒక మంచి అద్భుతమైన అంశంతో మేము ముందుకు వచ్చాము. అయితే మన భాగ్యాన్ని మనం ఎలా తయారు చేసుకోగలుగుతాం, దీని యొక్క విశేషమైన ఆధ్యాత్మిక సాధన ఎలాంటిది, మనం ఎప్పుడు భాగ్యాన్ని పొందగలుగుతాం. కొన్నిసార్లు దౌర్భాగ్యము అంటారు, సౌభాగ్యము అంటారు. మరి అలాంటి భాగ్యం అంటే అదృష్టం, ఒక లక్. మన చేత్తో మనం ఎలా పొందొచ్చు. మనం ఇప్పటి వరకు విన్న పురాణాల్లో, కథల్లో, విషయాల్లో ఏం విన్నాం? పుట్టగానే మనిషి ఎవరైనా కానీ బ్రహ్మదేవుడు తన ఒడిలో తలరాత రాస్తారు అని అంటారు కదా. కొన్నిసార్లు మనం కూడా ఏమంటూ ఉంటాం, మన చేత్తో మన తలరాతని మార్చుకోవచ్చు అంటారు. ఇది ఆధ్యాత్మిక సాధన ద్వారానే సాధ్యమవుతుంది. ఎలాంటి రాతైనా ఉండొచ్చు మన మస్తకంపై, కానీ బ్రహ్మదేవుడు ఏదైతే సృష్టించారో అంటారు కదా, అంటే దేవుడు భగవంతుడు అనేది ఆయనకి ఎప్పుడు పార్షాలిటీ ఉండదు కదండి. కొందరికి ఎక్కువ పెద్ద భాగ్యాన్ని తయారు చేయడం, కొందరికి కొంచెం భాగ్యాన్ని తయారు చేయడం, కొందరికి కొంచెం మీడియంగా, అలా ఏమీ చేయరు కదా. అందరికీ భగవంతుడు అనేవారు సమానమే కదా. పిల్లలు అందరం ఆయన పిల్లలమే కదా. భక్తులందరూ కూడా ఒక్క భగవంతుడికే కదా భక్తులు. కాబట్టి అందరికీ సమానంగానే భాగ్యాన్ని ఇస్తారు కదా. మరి కొందరికి అలా, కొందరికి ఇలా ఎందుకు రాస్తారంటారు ఆయన చేత్తో రాసేదైతే. కనుక మన చేత్తో మన భాగ్యాన్ని గీసుకునేటువంటి కలం భగవంతుడు ఇక్కడ మనకి చేతిలో పెట్టారు. ఆయన డైరెక్ట్ రాయడం కాకుండా భాగ్యరేఖను మనం ఎంత పొడుగు కావాలో అంత గీసుకునేటువంటి విధి విధానాన్ని తెలియపరుస్తున్నారు. ఎప్పుడు కూడా మనకి చెప్తాం కదా, ఏమంటాం, జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని అన్నాం. అంటే ఈ భరతఖండాన్ని యొక్క భాగ్యాన్ని తయారు చేసింది భాగ్య విధాత ఎవరు? స్వయం పరమాత్మనే. ఆయనే అధినాయకుడు. ఈ మానవ సృష్టికి అందరికీ కూడా నాయకుడు, అధినాయకుడు పరమాత్మనే. ఆ భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విధి విధాత మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఆ విధి విధానాన్ని ఎలా అనేది ఇక్కడ జ్ఞాన రాజయోగ అభ్యాసం ద్వారా. కనుక మన కోసం మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో మన గురించి మనం తెలుసుకుంటామో, మన వాస్తవిక పరిచయాన్ని, అప్పుడు మనం ఎలాంటి ఆలోచన ద్వారా, ఎలాంటి మనస వాచ కర్మణ ద్వారా, ఎలాంటి పుణ్య కార్యాల ద్వారా మన భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు అనే జ్ఞానోదయం తప్పనిసరిగా ఇక్కడ జాగృతి అవుతుంది. మనం చూడండి, ప్రపంచపరంగా ఎవరైనా మంచి మహనీయులు, ధనవంతులను చూస్తే వాళ్ళు పూర్వజన్మలో ఏం కర్మ చేశారో కానీ అంత మంచి భాగ్యాన్ని పొందుతున్నారు అంటారు. అలా దాన ధర్మాలు చేస్తుండొచ్చు, కొంతమంది అన్నదానం చేస్తుండొచ్చు, వస్త్రదానం చేస్తుండొచ్చు. ఏ రకంగా చేశారో ఆ రకంగా ఆ భాగ్యాన్ని పొందగలుగుతారు. చెప్తారు కదా కొంతమంది, చూడండి, హాస్పిటల్స్ కట్టించారు, నెక్స్ట్ జన్మలో వాళ్ళకి ఆరోగ్యం లభిస్తుంది అంటారు. ఎవరైనా కాలేజెస్ కట్టించారు, స్కూల్స్, వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మంచి విద్య, చదువు దొరుకుతుంది అంటారు. అలా ధర్మసత్రాలు కట్టించారంటే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మంచి ఇల్లు వాకులు బాగానే ఉంటాయి అంటారు. అలా ఏ రూపంలో ఎలా చేసుకున్నారో అలాగే పొందుతారనేది మనం అక్కడ కూడా వింటూ వచ్చాం. అలా కొంతమంది వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి భాగ్యం పొందుతున్నారు అనేది మనకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదే మనకి ఇక్కడ పరమాత్మ ఆధ్యాత్మిక చింతన ద్వారా మీ చేత్తో మీరు భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు. సర్వ సౌఖ్యాలు, ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టిస్తే ఆరోగ్యమే పొందుతారు, ఒక విద్యాలయాలు కట్టిస్తే విద్యనే పొందుతున్నారు. కానీ ఇక్కడ మీరు ఈ ఆధ్యాత్మిక సాధనతో మీరు ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపత్తి అనేక జన్మలకి ఎలా పొందొచ్చు అనేదే ఈ పుణ్య ప్రాలబ్ధమే భాగ్యం అంటాం, డెస్టినీ. అదే మనం మన చేతిలో ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మన చేతిలోనే ఉంది. ఒక శిల్పి సుత్తితోటి తనని తానే చెక్కుకుంటున్నట్టుగా చిత్రాలు చూస్తూ ఉంటాం కదా కొన్ని ప్లేసెస్లో. అలా మన వ్యక్తిత్వాన్ని
మనల్ని మనం ఒక మంచి దైవీ క్యారెక్టర్తో దేవతామూర్తిగా ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఒక మంచి చరిత్రాత్మక జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలి, మన భూత భవిష్యత్ అనేక 3 కాలాల పరంగా భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అనేది ఆధ్యాత్మిక చింతన ద్వారా మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే కొంచెం రోజంతట్లో 24 గంటల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతగా ఈ ఆధ్యాత్మిక సాధనకి ప్రాముఖ్యత ఇస్తామో, మన ఆలోచనలో వచ్చే మార్పు ద్వారా మనసా ద్వారా ఎంత అనారోగ్యంలో ఎలాంటి చాతకాని పరిస్థితిలో కూడా మనం విశేష భాగ్యాన్ని తయారు చేసుకునే సదవకాశం ఇస్తున్నారు. ఇక్కడ అన్నిటికంటే గొప్ప దానం జ్ఞానదానము అంటారు. అదే ఇక్కడ భగవంతుడితో పొందే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది ఎంత వింటామో మనస్ఫూర్తిగా వేరే వాళ్ళకి కూడా మనం వినిపిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన భాగ్యం తయారవుతూనే ఉంటుంది మనకు తెలియకుండా. అక్కడ చదువుకుంటే చూడండి, ఎంత గొప్ప చదువులు చదువుతారో అంత మంచి శాలరీ, అంత మంచి పొజిషన్కి ఆటోమేటిక్గా యోగ్యంగా కాగలుగుతారు. ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో సెటిల్ కాగలుగుతారు. అక్కడ బాహ్య భౌతికమైన చదువుతో. అది కూడా గ్యారంటీ లేదు. ఇవాళ రేపు ఎంత పెద్ద గొప్ప చదువులైనా కష్టపడి మామూలు పనులు చేసుకునే వాళ్ళు కూడా చూస్తున్నాం. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనే చదువుతో ఇది అవినాశి. ఎలా అయితే మన ఆత్మ అవినాశియో, పరమాత్మ అవినాశియో, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం అనే చదువు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అవినాశి. ఇది నాశనమయ్యేది కాదు. అనేక జన్మలకి కూడా నీడలా వచ్చేటువంటి భాగ్యం. కనుక ఈ జ్ఞానం ఎంత విస్తారంగా పరమాత్మ తెలియపరిచేది మనం విని ఆలకించి అవగాహన చేసుకుని అంగీకరించి ఆ ప్రరంగా మన జీవితంలో మార్పు తెచ్చుకుంటూ ఉంటామో మన సౌభాగ్యం ఈ ఆటోమేటిక్గా భవిష్యత్తు తయారవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే వింటూ ఉంటామో మనలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలి, తెలియపరచాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలనే సేవాభావం, ఆ కుతూహలం మనకి ఎప్పుడైతే ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాసు ఏదైతే వస్తుందో, దీని ద్వారా మనలో ఆ జ్ఞాన సంపాదనతోటే స్థూల సంపాదనకు కూడా ఏమాత్రం లోటు లేకుండా ప్రత్యక్ష ఫలం ఇక్కడే వర్తమానంలో పొందగలుగుతాం, భవిష్యత్తులో కూడా మనకి ఫిక్స్ అయ్యే ఉంటుంది. అలా మనం ఈ జ్ఞానం ఆధ్యాత్మికత ఆధారంతో మనసాలో మార్పు తెచ్చుకోగలుగుతాం, మన వాక్కులో మార్పు తెచ్చుకోగలుగుతాం, తిరిగి చేతల్లో కర్మణ వ్యవహార స్వభావ సంస్కారాల్లో కూడా ఎంతో తెలియకుండా పుణ్య ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనం ఆచరణ వ్యవహారంలో మార్పు వేరే వాళ్ళకి ప్రేరణ కలుగుతుంది కదా. వీళ్ళంటి జీవితం నేను కూడా తయారు చేసుకోవాలి, ఎంత సౌమ్యం, ఎంత సరళ స్వభావం, ఎంత ప్రశాంత, ఎంత ఎప్పుడు హ్యాపీ, ఖుషీగా, లైట్గా ఉంటారు అనేది మన జీవిత సాధనలో కనిపించే ప్రేరణ వేరే వారికి ఆదర్శవంతంగా ఉంటుంది కదా. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకుంటారు కదా. అది ఇంకా విశేషమైన భాగ్యం. అందుకే జ్ఞానదానం అన్నిటికంటే గొప్ప దానము అంటారు. మనం చెప్పేటువంటి ఈ జ్ఞానం ఆధారంతో వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకున్నారు, వాళ్ళ జీవితంలో ఒక మార్పు తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా ఒక మంచి భగవత్ చింతనలో భగవంతుడికి దగ్గరయ్యారు. వాళ్ళ భవిష్యత్తు ఉద్ధరింపబడుతుందంటే వాళ్ళ ఆశీర్వాదాల బలం మన భాగ్యం ఇంకా మరింత రెట్టు ఉన్నతంగా తయారు చేస్తుంది. అయితే కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం, ఎలా ఇది పలానా వాళ్ళ ద్వారా మనం ఇలా పొందుతున్నాము, పలానా వ్యక్తుల ద్వారా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇది ఎవరి భాగ్యం వాళ్ళదే, ఎవరు తయారు చేసుకున్నది వాళ్ళదే. భక్తిలో కూడా కొంచెం పత్ని చేస్తే పతికి వస్తుంది, మరి తల్లి చేస్తే పిల్లలకు వస్తుంది. భక్తి ఏదైనా దాన పుణ్యాల్లో విశేష కార్యాల్లో వాళ్ళ పేరు చెప్పి చేస్తూ ఉంటాం. ఉండొచ్చు వాళ్ళ పేరు ద్వారా కొద్దిగా ఎంతో కొంత అందుతూ ఉండొచ్చు, కానీ వాస్తవానికి ఎవరు చేసుకున్నది వాళ్ళే పొందగలుగుతారు. జో కరేగా సో పాయేగా అంటారు కదా. ఎవరు ఎంత చేసుకుంటారో అంత మహాదేవ అంటారు. అట్లా మనం మన చేత్తో మనం ఎంతగా ఆధ్యాత్మిక సాధనతో ఈ జ్ఞాన మార్గంలో మనం తెలుసుకున్న 2 ముక్కలు వేరే వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన పుణ్య ప్రాలబ్ధం తయారవుతూ ఉంటుంది. అలా మనం ఎన్నో విధాలుగా మన భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఓన్లీ జ్ఞానం ద్వారానే కాకుండా యోగ సాధన, పరమాత్మతో జోడించే యోగం యొక్క సంబంధ సమూహంతో
అనేక మందికి శాంతి దానం, యోగ దానం, వాళ్ళకి మనం మంచి శుభకామన ఏదైతే వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటామో సకాష్, ఆ రూపంలో కూడా మనకు ఎంతో భాగ్యం తయారవుతూ ఉంటుంది. భగవత్ చింతనతో భగవంతుడి స్మృతిలో తయారు చేస్తున్న మహాప్రసాదాన్ని వేరే వారికి తినిపించడంలో, ఇంట్లో పరివారానికి ప్రతిరోజు భోజనం తయారు చేయడంలో, దాంట్లో వాళ్ళ భాగ్యం ఆటోమేటిక్గా తయారవుతూ ఉంటుంది. మనం టెంపుల్స్లో ప్రసాదం చేయించాలి అని ఎంతో ఆశీర్వాదం లభిస్తుందని డబ్బులు కూడా ఇస్తూ ఉంటాం. అలాగే భగవత్ చింతనతో మనం అంటే అర్పించి భగవంతుడి స్మృతిలో నలుగురికి తినిపించడంలో అది మహాప్రసాదంలో స్వీకరిస్తారు కదా, వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది. ఆ భాగ్యం కూడా మన క్రెడిట్లోనే జమ అవుతూ ఉంటుంది. అలా మనం చేతల కర్మణ వ్యవహారంలో మన గుణగ్రాహకత అంటే ఓన్లీ గుణదానంతో కూడా మనము ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుతూ భాగ్యాన్ని పొందగలుగుతాం. సరే, ఇవన్నీ కూడా స్థూలంగా మన శరీరం మంచిగా ఉన్నప్పుడే చేయగలుగుతాం. కానీ శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు కూడా, చాతకాని పరిస్థితిలో కూడా మనసాతో కేవలం భగవత్ చింతన, ఆధ్యాత్మిక చింతనతోటి కేవలం ఎంతో తెలియకుండా మన సంకల్ప శక్తితో పుణ్యకాత భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతాం. మహారాజు వాళ్ళ రాజ్యంలో ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. 2 కుమార్తెల్ని పిలిచి ఒకసారి ఆయన ఎంతో తన రాజభాగ్యాన్ని చూసుకుంటూ గర్విస్తూ ఉంటాడు అన్నమాట. నేను ఎంత సౌభాగ్యవంతుని, ఎంత మంచి భాగ్యాన్ని నా పిల్లలకి అని. అయితే 2 కుమార్తెని పిలిచి, మీరు ఎవరి భాగ్యాన్ని తింటున్నారు, ఇంత మంచిగా రాజుభాయి భోగం అనుభవిస్తున్నారు కదా అని అడుగుతాడు. అయితే ఫస్ట్ కుమార్తె, నా తండ్రి సంపాదించిన రాజభాగ్యాన్ని నేను తింటున్నాను, సౌభాగ్యాన్ని అంటది. రెండో కుమార్తె, నా భాగ్యాన్ని నేను తింటున్నాను అంటది. దాంతో రాజుకి చాలా కోపం వస్తుంది అన్నమాట. నీ భాగ్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నేను సంపాదిస్తే మీకు తినిపిస్తేనే కదా మీరు ఇక్కడ తింటున్నారు, సరే నీకు నీ భాగ్యమే అనిపిస్తే నీకు అని చాలా దూరంగా అడవిలో పంపించేస్తాడు అన్నమాట ఆయన. ఇంకా ఎవరు తిరిగినటువంటి పూర్తి చాలా భయంకరమైన అరణ్యంలో పంపించేస్తాడు. అయితే కొద్ది రోజులకి అక్కడ అరణ్యవాసంలో షికార్కి ఒక రాకుమారుడు వస్తాడు. అన్ని షికార్ చేస్తూ చేస్తూ ఈ రాకుమార్తె చాలా మంచి సుందరంగా కనిపించేసరికి, తన యొక్క వ్యక్తిత్వాన్ని శోభనీకంగా అనిపించేసరికి అడుగుతాడు అన్నమాట. వివాహం చేసుకుని ఒక రాజ్యానికి పట్టపురాణిగా అవుతుంది అన్నమాట ఆమె. అయితే ఈ రాజు కొన్ని రకాల యుద్ధంలో దండెత్తి అన్ని రకాలుగా పోగొట్టుకుని చాలా బికారీగా అయ్యి ఒకరోజు ఈ రాజకుమార్తె ఎక్కడైతే పట్టపురాణి అయిందో ఆమె ఒక రాజ్యంలో పూర్తిగా అన్నదానం చేయాలని ఎంతో మందికి, అందరికీ, రాజ్యంలో ఉన్న బికారీలందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తారు. అన్నదానం చేస్తున్నప్పుడు, అందరికీ తినిపిస్తున్నప్పుడు అందులో లైన్లో తన తండ్రి కూడా ఉంటాడు. అప్పుడు గుర్తుపడతాడనమాట. ఎవరు ఈ అమ్మాయి, నా కుమార్తెనే కదా అనుకుంటాడు. అప్పుడు తన పరిస్థితి ఏమైంది, తన బికారీ స్టేజ్లో ఉన్నాడు, తన కుమార్తె ఒక రాజ్యంలో పట్టపురాణిగా తనమే అన్నం పెడుతుంది. అంటే తను అన్నది నిజమే కదా, తన భాగ్యం తను తిన్నది, నాదే అయితే ఆమె అలా ఉండకపోయేది కదా అని అప్పుడు ఆయన చాలా రియలైజ్ అయి పశ్చాత్తాపడతాడు. అలా ప్రత్యేకంగా నిజంగా గమనిస్తే మనము ఏదైనా సరే మనసు పెట్టి గుర్తిస్తే, సాధన చేస్తే తప్పనిసరిగా మన చేత్తో మన భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతాం. అది ఆధ్యాత్మిక జ్ఞానం. ఎంతగా మనం సత్య అసత్యాన్ని, ఈ వాస్తవ రహస్యాన్ని గుర్తిస్తామో, మంచి మనసులో పదునెక్కుతుందో ఈ జ్ఞానం యొక్క అంతరార్థం, అప్పుడు సమయ ప్రమాణంగా ఏ కార్య వ్యవహారాలైనా సరే, ఎక్కడైనా సరే ఈ జ్ఞానం ఉపయోగించుకుంటూ జ్ఞానయుక్తంగా వ్యవహారం చేస్తూ ఉంటామో, మన నడవడికలో ఏదో తెలియకుండానే మనకి ఆటోమేటిక్గా క్రెడిట్ బ్యాంక్లో మన పుణ్య ఖాతా బ్యాలెన్స్ షీట్ ఆటోమేటిక్గా జమ అవుతూనే ఉంటుంది. అదే మన లక్కీ లాటరీ, అంటే మన డెస్టినీ, భాగ్యం. కనుక మనం గుర్తించి జ్ఞానాన్ని సదుపయోగం చేసుకుని, దీన్ని అవగాహన చేసుకుని ఆచరణలో తీసుకురావడం అది మన చేతిలో ఉంది. చెప్పడం భగవంతుడి యొక్క కర్తవ్యం. ఏ గురువులైనా, ఎవరైనా శిక్షణ ఇచ్చేది వాళ్ళ యొక్క కర్తవ్యం. ఒక మంచి ఆధ్యాత్మిక సాధన నేర్పించి
మార్గం చూపించే గురువులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ దాన్ని మన చేతిలో మనం తీసుకుని దాన్ని అవగాహన చేసి ఆచరణలో తెచ్చుకోవడం అనేది ఆ పుణ్య ప్రారంధం తయారు చేసుకునే మన భాగ్యం మన చేతిలో ఉంది. కనుక మనము ఇది అన్ని సందర్భాల్లో కూడా ఎన్నో రకాలుగా మనస్సాపరంగానండి. మనస అంటే కేవలం శుభభావన, శుభకామన, అందరి పట్ల శుభప్రదమైన ఆలోచన, గుడ్ విషెస్. ఏమి చేయకపోయినా కానీ కేవలం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటారు కదా కొంతమంది. అట్లా మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా, ఈర్ష ద్వేషాలు లేకుండా అందరి పట్ల శుభభావన, శుభకామన కలిగి ఉండడంలో కూడా అందులో కూడా మనకి ఎంతో పుణ్య ప్రారంధం తయారవుతుంది. ప్లస్ పాయింట్ అదే మన భాగ్యం తయారు చేస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళతోటి ఆశీర్వాదాలు పొందుతూ ఉంటాం. లేకపోతే భగవంతుడితో పొందిన శాంతి, యోగ సాధనలో పొందిన మనశ్శాంతిని, ఆ శాంతి యొక్క ప్రకంపనలు విశ్వానికి, ప్రకృతికి, అశాంతి ఆత్మలకి అందరికీ అందించే ఈ వైబ్స్ ఏదైతే శుభప్రదమైన వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటామో అందులో కూడా మన భాగ్యం తయారవుతూ ఉంటుంది. అందులో మన మనస్సు బిజీగా ఉంటుంది, మన మనస్సు శక్తిశాలిగా అవుతుంది, భగవంతుడితో ఏకాగ్రతం అవుతుంది, అందరితో ఆశీర్వాదాలకి యోగ్యంగా అవుతుంది. అనేక జన్మలకి మన మనస్సు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది, ఆ భాగ్యం తయారవుతుంది. అయితే శారీరకంగా కూడా మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధనలో, ఈశ్వరీయ కార్యంలో, స్థూలమైన కర్మణా సేవ కూడా ఎంతగా వంచి చేస్తామో, దదీచి ఋషి సమానంగా ఎముకలరిగేలా సేవ చేయాలి అంటారు చూసారా. అట్లా మనం ఎంతగా తనువుతో, మనస్సుతో, ధనంతో, సమయ సంకల్ప శ్వాసని ఈశ్వరీయ కార్యంలో, ఆధ్యాత్మిక చింతనలో పెడతామో మనకి భాగ్యం స్వతహాగానే తయారవుతూ ఉంటుంది. ఈ విధంగా శారీరకంగా చేయడంతో తప్పనిసరిగా శారీరక ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. అది ఎంతోమంది ప్రాక్టికల్ అనుభవం కూడా. మనస్ఫూర్తిగా భావన పెట్టి ఇది ఈశ్వరీయ సేవ, మన సేవ, మనం ఒక సేవాధారులం అని ఎంత మంచి భావంతో భగవంతుడికి మనం అర్పిత భావంతో చేసుకుంటామో ఆ సేవా భాగ్యం యొక్క కర్మణా సేవలో మన కర్మేంద్రియాలన్నీ కూడా శీతలం అవుతాయి. ఏవైతే కొన్ని అదుపు తప్పి విచలితం అవుతూ ఉంటాయో ఈశ్వరీయ కార్యంలో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక చింతనతో మనం వంచి వినయంతో, మనం నమ్రతాపూర్వకంగా మంచి భావంతో చేసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కర్మేంద్రియాలు శీతలమవుతాయి, మన అధీనంలో వస్తుంది, తిరిగి శారీరక ఆరోగ్యం పొందుతాం. ఇక్కడే అనేక జన్మలకి కూడా ప్రత్యక్ష ఫలం ఇక్కడే. ఎన్ని రకాలుగా కొంచెం చోటామోటా చిన్న చిన్నవి వచ్చినా కానీ మనం ఆత్మవిశ్వాసంతో, మనోబలంతో చాలా ఈజీగా తీసుకుంటూ కంచనకాయ నిరోగి శరీరం అంటారు. అంటే మన శరీరం కూడా కంచన కాయలాగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. తిరిగి ఇది ఈశ్వరీయ కార్యం. భగవంతుడు అనేక మందికి తెలియపరిచే సందేశంలో కూడా మన పైసా పొదుపు చేసి వేరే దురుపయోగం చేయకుండా సత్కార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఎంతోమందికి సందేశాన్ని తెలియపరిచే సేవా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటాము. అందులో మనకి ధనము ఇంకా 10 రెట్లు పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు లోటు కాదు. జ్ఞానదానంతో అనండి, మనం ధనంతో చేసేటువంటి ఈ పరిచయాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక చింతనతో చేసే కార్యంలో అనేక జనములకి కూడా ధనంతో కూడా లోటు అనేది ఉండదు. అలా మనం తనువుతోనండి, మనస్సుతో, ధనంతో సర్వ సౌఖ్యాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపత్తి ఒక జన్మకే కాదు అనేక జన్మలకి మనకి జమైపోయి ఉంటుంది. అలా మనం ఎప్పుడైతే సత్యాన్ని గుర్తిస్తామో, సదాకాలికంగా వచ్చేది శాశ్వతమైనది ఏంటి అనేది గుర్తిస్తామో అప్పుడు మన భాగ్యాన్ని మన చేతితో తప్పనిసరిగా ఎలాంటి తలరాతనైనా మార్చుకునే ఆత్మవిశ్వాసం మనకి పెరుగుతూనే ఉంటుంది. రియల్గా ప్రాక్టికల్గా మనం లోతుగా గుర్తిస్తే ఎలాంటి గ్రహచారం ఉన్నా, ఎలాంటి దశలున్నా కానీ, ఎలాంటి శనిగ్రహంలో ఉన్నా కానీ, మన తలరాత ఎలాంటిదైనా ఇక్కడ సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంతో ఈ సాధన చేస్తే అసంభవాన్ని కూడా సంభవం చేయొచ్చు. మన భాగ్యరేఖ ఎలాంటిదైనా కానీ ఇక్కడ మనం మంచిగా ఈ జ్ఞానం అనే కలం ఏదైతే చేతిలో పెట్టారో మనం పెట్టేటువంటి లక్ష్య సాధనతో, మన ఓన్ ఇంట్రెస్ట్ తపనతో ఎంత పొడుగైన మన భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతాం. కేవలం మనం ఇక్కడ సాధన, కృషి
పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా సరే అసంభవాన్ని సంభవం చేయగలుగుతాం. ఇది ఒక జన్మకే కాకుండా అనేక జన్మలకి మన భాగ్యాన్ని మనం తయారు చేసుకోగలుగుతాం. కనుక ఇది మనం చేసేటువంటి కర్మల్ని బట్టనండి, మనం చేసే వ్యవహారం నడవడికను బట్టి, మనం నడిచేటువంటి మార్గం అనండి, అలాంటి కొన్ని రకాల సాంగత్య దోషాల్లో, సాంగత్య ప్రభావంలో మన భాగ్యం మనం వంచితం చేసుకుంటూ ఉంటాం. కనుక ఇక్కడ మనము ఈ సత్య అసత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఈ శ్రేష్ట కర్మల పుణ్య ప్రాలబ్ధం యొక్క ప్రత్యేకతని గుర్తిస్తామో, ఒకటికొకటికి ఎంత మనం జమ చేసుకోవచ్చు. అందుకే కోటాను కోట్ల రెట్లు ఇక్కడ పదమాపదం సౌభాగ్యశాలిగా కావచ్చు అంటారు. అంటే మనం పదమాపదం ఎన్నో రెట్లు కాచాట తప్ప అంటారు, అన్నిటికంటే హయ్యెస్ట్ పదమాపదం. అలాంటి సౌభాగ్యాన్ని భగవంతుడు మనకి ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా నేర్పిస్తున్నారు. ఎలాంటి వాళ్ళైనా సరే తమ చేత్తో తాము భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతారు. ఈరోజు విన్న ఎపిసోడ్లో మనం డిజైన్ యువర్ డెస్టినీ అంటే మనం నడిచేటువంటి నడవడిక వ్యవహారము ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా ఎలాంటి విషయాల్లో అయినా సరే మనం తెలియకుండానే మన పుణ్య ప్రాలబ్ధాన్ని, భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతాము. మన వెంట మనకి లాస్ట్కి కూడా వచ్చేది ఈ యొక్క భాగ్యం, అదృష్టం. కాబట్టి ఇది లక్కీ లాటరీ అంటే మామూలుగా అనుకోకుండా వచ్చేది అంటే తప్పనిసరిగా ఇది సాధన చేస్తేనే మన చేత్తో మనం ఈ భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతాం. భాగ్యంలో ఉంటే అంటే చాలామంది లక్ మీద, లాటరీ మీద వదిలిపెడతారు. అలా కాదు, ఇది మనం సాధన చేస్తేనే ఏదైనా సరే. ఇప్పుడు 5,000 మన నోట్లో వెళ్తున్నాయి అంటే దీని వెనకాల ఎంత సాధన ఉంటుంది. రైతు కూడా రాత్రి పగలు ఎంత కష్టపడితే వరి పండిస్తేనే అది మార్కెట్లో వస్తుంది. ఆ బియ్యం కొనుక్కుంటేనే, వండుకుంటేనే భోజనం తయారై మన నోటి దగ్గరికి వస్తుంది. దీని వెనకాల ఎంత సాధన ఉంటే మనం నోటి దగ్గరికి ముద్ద వస్తుంది అంటారు. అలాగే మనం అనేక జన్మలకి భాగ్యాన్ని పొందాలన్నా, వర్తమానంలో మన చేత్తో మన భాగ్యరేఖని మంచిగా తయారు చేసుకోవాలనుకున్నా, ఈ రాజయోగ సాధన, ఆధ్యాత్మిక సాధన, చింతనలో, మన ఆలోచనలో ఎప్పుడైతే శ్రేష్టత్వం వస్తుందో ఆటోమేటిక్గా ప్రతి సమయం సెకను సదుపయోగం చేసుకోవడంలో, భగవత్ చింతనలో, ఆధ్యాత్మిక చింతనలో ఎన్నో రెట్లు భాగ్యాన్ని మనం పొందగలుగుతాం. సాధన లేకుండా భాగ్యం అనేది పొందడం అనేది ఉండదు. కనుక భాగ్యంలో ఉంటే కాదు, నేను తప్పనిసరిగా సౌభాగ్యశాలిని, ఎన్నోసార్లు పొందాను, మళ్ళీ ఇప్పుడు కూడా పొందుతాను, నేను ఎప్పటికీ సౌభాగ్యవంతులాన్ని అని తమను ఎప్పుడు లక్కీ లాటరీగా ఫీల్ అవుతూ ఉంటే అన్ని విషయాల్లో మీకు లాటరీలానే వస్తూ ఉంటుంది. అన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. అన్ని రకాల బిజినెస్, వ్యాపార వ్యవహారాల్లో రాబడి వస్తూనే ఉంటుంది. మన సకారాత్మక చింతనలో పాజిటివ్ ఎప్పుడైతే ఉంటుందో మన భాగ్యం ఎప్పుడు తక్కువ కాదు. ఈరోజు విన్న ఎపిసోడ్లో మనం మన చేత్తో మనం ఎలా భాగ్యాన్ని తయారు చేసుకోవాలనేది విన్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక మంచి అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.